నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను పద్మావతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి 45 మంది లబ్ధిదారులకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ దేశాభివృద్ధికి యువత వెన్నుముక అన్న కలెక్టర్ రాజాబాబు క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో స్టెప్ ఆధ్వర్యంలో యువజనోత్సవాలు ప్రారంభం జీజీహెచ్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది పనిచేస్తున్నారన్న సూపరింటెండెంట్ మాణిక్యరావు చిన్న చిన్న సమస్యలు అధిగమిస్తామని వెల్లడి రాష్ట్రంలోని ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో తన క్యాంపు కార్యాలయంలో 45 మంది లబ్ధిదారులకు 30.14 లక్షల విలువైన సీఎం ఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఇప్పటి వరకు కొండేపి నియోజకవర్గంలో 925 మంది లబ్ధిదారులకు 7,57,64,000 రూపాయల మేర ఆర్థిక సాయం అందించినట్టు తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుని ఆరోగ్య పరిస్థితిని డిజిటలైజేషన్ చేసి సంజీవిని పథకం ద్వారా ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ 25 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నట్లు మంత్రి తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వైద్య కళాశాలను త్వరగా పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ప్రతి పౌరునికి అవసరమైన వైద్య సేవలు అందించి వైద్య ఖర్చులు తగ్గించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆశయం. అందులో భాగంగా ఈరోజు అనారోగ్యాల పాలై ఆసుపత్రులైన ఖర్చుల కోసం చాలామంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా వాళ్ళు ఈరోజు మన కొండేపి నియోజకవర్గంలో దాదాపుగా 30 లక్షల రూపాయలు 45 మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కొండేపి నియోజకవర్గంలో 7,57,64,000 రూపాయలని 925 మందికి ఉదారంగా ముఖ్యమంత్రిగా అందజేశారు. గత ప్రభుత్వాల్లో ఇలాంటివి చేయలేదు. ఆఖరాల్లో వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టుగా చేశారు. కానీ ప్రజా సంక్షేమం కోసం, ప్రజల చిత్తశుద్ధి కోసం ఉన్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు, అదేవిధంగా విశాఖపట్నంలో ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొని రావడం, ప్రకాశం జిల్లాలో కూడా బీడీఎల్ కోసం పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ ప్రోత్సహించడం, రిలయన్స్ గ్యాస్ ప్లాంట్లు ప్రోత్సహించడం, ఇవన్నీ చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో అన్ని విధాలా అభివృద్ధికి తీసుకొస్తున్నాం. ప్రజల ఆరోగ్యాన్ని కూడా మనం డిజిటలైజేషన్ తీసుకొని వచ్చి సంజీవని పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు, అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా అన్ని వర్గాల ప్రజలకు 25 లక్షల రూపాయల వరకు యూనివర్సల్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. భారతదేశ అభివృద్ధికి యువతే వెన్నుముక అని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. యువతలోని శక్తి, మేధో సంపత్తి సమాజానికి ఎంతో ఉపయోగపడాల్సిన అవసరం ఉందన్నారు. స్టెప్ ఆధ్వర్యంలో క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాలలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువత నుంచి నూతన ఆవిష్కరణలు, ఆలోచనల కోసం సమాజం ఎదురుచూస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. తమ ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించేందుకు యువతకు ఇలాంటి ఉత్సవాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. యువతకు మెరుగైన భవిష్యత్తును కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. తాను కూడా జిల్లాలో ఈ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించిన ఒక యాప్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దీని ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో నిపుణులైన వారితో జిల్లాలోని యువత అనుసంధానం కావచ్చునని తెలిపారు. స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, మెప్మా పీడీ శ్రీహరి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. Great privilege for me to be here amidst of the youth festival, district level competitions going on here, and really it's a
great opportunity for me to extend my best wishes to all the colleges who are actually going to participate, compete each other. I also wish them in tomorrow's state youth festival. I always wish the Prakasam district will always stand first in the state. I wish them all, and Hanumantrao Garu just said about his college, how actually it was started, and now where it is. ఈ డ్రగ్స్ అనేవి మనకు ఒక ఫ్యాషన్ లాగా అలవాటు అవుతాయి, హ్యాబిట్ అవుతాయి. ఆ తర్వాత డిపెండెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆలోచించండి. ఎవరో తీసుకుంటున్నారు మనకెందుకు అనుకుంటే వారు కూడా మన సొసైటీలో ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా వారిని కూడా మనం తెలియచేసి ఆ డ్రగ్స్ అడిక్షన్ నుండి బయటికి తీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని కూడా మీరు బయటికి తీసుకొస్తారని చెప్పి తెలియజేస్తారని చెప్పి ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని, చిన్న చిన్న లోపాలు సరిచేసుకుని ముందుకు వెళుతున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. జీజీహెచ్లోని సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైద్య సిబ్బందితో ఎప్పుడూ మాట్లాడుతూ వారికి సూచనలు, సలహాలు అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒంగోలు జనరల్ ఆసుపత్రిలో అధునాతన పరికరాలతో పాటు వైద్యులు, అనుభవజ్ఞులు ఉన్నారని తెలిపారు. ఈ మధ్యకాలంలో నర్సింగ్ విభాగంలో కొన్ని చిన్న లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసేందుకు 2 సార్లు నర్సింగ్ సిబ్బందితో చర్చించడం జరిగిందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించినప్పుడే ఉద్యోగానికి సార్థకత లభిస్తుందనే విషయాన్ని కూడా తెలియజేశామని పేర్కొన్నారు. అయితే కొంతమంది ఇంకా పద్ధతులు మార్చుకోలేదని, వారి కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడంతో పాటు వారి పట్ల చులకన భావం లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 20 అటెండర్స్కు కావాల్సిన కుర్చీలు దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టి వేయించడం జరిగింది. అండ్ ఐసీయూ ఫెసిలిటీసు ప్రైవేట్ కాలేజీలలో, ప్రైవేట్ హాస్పిటల్స్లో వాటికి ధీటుగా సెంట్రల్ ఏసీ పెట్టి రినోవేషన్ చేయడం జరిగింది. నా తర్వాతనే అది నేను వచ్చిన తర్వాతనే చేయడం జరుగుతూ. మా యొక్క ఎంప్లాయీస్ కానీ, మా యొక్క స్టాఫ్ నర్సును కానీ వాళ్ళలో ఏదైనా రుగ్మతలు ఉండి, ఏదైనా వాళ్ళు బేసిక్గా ఒక ఐడియాతో పనిచేస్తుంటే సరిగా పనిచేయకపోయినా కూడా వాళ్ళని దగ్గరికి పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యను తెలుసుకొని వాళ్ళ అవసరం ఏదో తీర్చి, నా అవసరము మన హాస్పిటల్ అవసరాలు తీర్చాల్సిందిగా నేను వాళ్ళకు 1కి 2 సార్లు చెప్తూ ఉన్నాను. వాళ్ళు కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు. ఇక్కడ నేను వచ్చే వాళ్ళకు పరిస్థితి కొంచెం ఒడిదుడుకులుగానే ఉండింది. సిస్టర్లు కూడా కొందరు పని చేస్తున్నారు, కొందరు ఆటోమేటిక్గా అలసత్వంగా ఉండొచ్చు. కానీ నేను వాళ్ళని కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళను తగు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకు ఒక హాస్పిటల్ పరిపాలనా విభాగాన్ని ఒక గాడిలో పెట్టాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్నాను నేను ఇక్కడ. దాంట్లో వీళ్ళందరూ కూడా నాకు బాగానే కోఆపరేట్ చేస్తున్నారు. మా నర్సింగ్ సిబ్బంది కానీ, నాకు పారామెడికల్ సిబ్బంది కానీ, మా డాక్టర్లు కానీ. మా డాక్టర్లు ఎక్సలెంట్ డాక్టర్లు. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ రాష్ట్రంలోనే నేను చూశాను. కాలేజీలో ఏ కాలేజీలో కూడా లేవు, ఏ హాస్పిటల్లో కూడా లేవు. చాలా హై క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ పేషెంట్లను కూడా నేను అడుగుతూ ఉన్నాను. డాక్టర్ల గురించి చాలా బాగా చెప్తున్నారు. విలేకరులు కానీ వాళ్ళు కానీ, అరే డాక్టర్లు బాగా పనిచేస్తున్నారు, అరపోదొడపో ఎక్కడైనా డిఫెక్ట్స్ ఉన్నట్లు వాళ్ళు చెప్తున్నట్లు సిస్టర్లు కానీ, వార్డ్ బాయ్స్ కానీ, క్లర్క్స్ కానీ నేను రెక్టిఫై చేసుకుంటున్నాను. వాళ్ళను ఏమంటే ఒక గాడిలో పెట్టి వాళ్ళని మందలించి ఒక పరిపాలనను ఒక గాడి పైన నడపాలి, 4 చక్రాల పైన తీసుకెళ్ళాలి చక్కగా అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు నుంచి మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు కలగనివ్వను. ఎవరైనా సిస్టర్లు కానీ, ఎవరైనా డాక్టర్స్ కానీ లేకపోతే నేను ఇమ్మీడియట్గా రౌండ్స్ చేస్తున్నాను. వారానికి ఒకసారి గ్రాండ్ రౌండ్స్ చేస్తున్నాము. వస్తూ రోజు ప్రతిసారి పోతూ వస్తూ డ్యూటీకి. అండ్ మా వాళ్ళు కూడా అట్లే నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఎందుకంటే సార్ ఉన్నారు, సార్ వస్తున్నారు, సార్ ఉంటున్నారు అనే భయం వాళ్ళలో కల్పించే విధంగా నేను రౌండ్స్ వేసుకొని మా హాస్పిటల్ను, పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నాను. ఏవైనా కూడా ఉంటే నా దృష్టికి తీసుకురండి, నేను రెక్టిఫై చేసి మీకు ఒంగోలు ప్రజలకు
సదా అన్ని విధాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటాం. ఢిల్లీలోని పార్లమెంటు భవనం కమిటీ హాలులో ఒంగోలు పార్లమెంటు సభ్యులు గృహ పట్టణ వ్యవహారాల కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రాంతాలలో జనగణన ప్రమాణాలు నిర్వచించడం, ఢిల్లీ పట్టణంలో ప్రభుత్వ భూములు కేటాయింపుపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు రైల్వే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ముందుంటుందని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ అధ్యక్షులు వినోద్ అన్నారు. ఒంగోలు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంతో పాటు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రైల్వే ఉద్యోగుల సమస్యలతో పాటు ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీ నిష్పత్తి పాటిస్తూ రైల్వే డివిజన్ అధికారులు పనిచేయాలని జోనల్ అధ్యక్ష కార్యదర్శులు వినోద్, దాశరథి కృష్ణ అన్నారు. విజయవాడ జోనల్ పరిధిలోని ఒంగోలులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం, నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్యామ్ కుమార్, బివి నాయక్, ఉద్యోగులు పాల్గొన్నారు. ఒంగోలు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఒంగోలు స్టేషన్ ప్రాంగణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి రైల్వే కార్మికులు, గూడూరు నుంచి విశాఖపట్నం వరకు ఉన్న రైల్వే కార్మికులందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఒంగోలు బ్రాంచ్ సెక్రటరీ శ్యామ్ గారు ఈ విగ్రహ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. వారికి డివిజనల్ కమిటీ తరఫున ప్రత్యేక జైభీములు తెలియజేస్తున్నాం. అలాగే దీనికి సహకరించినటువంటి ఏడీఎన్ గారు, ఇక్కడ ఉన్న రైల్వే అడ్మినిస్ట్రేషన్ కూడా, వారందరికీ కూడా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన జైభీములు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంతకు ముందు ఉన్న ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి మా పాత ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆఫీసు నూతనంగా మాకు ఇక్కడ రైల్వే స్టేషన్ సర్క్యులేషన్లో ఇచ్చారు. దాన్ని పునరుద్ధరించుకొని ఇక్కడ మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ ర్యాలీకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా జైభీములు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ తరఫు నుంచి మా జోనల్ సెక్రటరీ గారు, జోనల్ ప్రెసిడెంట్ గారు మరియు వాళ్ళ జోనల్ సభ్యులు, అలాగే డివిజనల్ సభ్యులు దీనికి విచ్చేసి దీన్ని కూడా విజయవంతం చేస్తున్నారు. మంచి కార్యక్రమం, అంబేద్కర్ ఆశయ సాధనలను ముందుకు తీసుకెళ్ళడానికి ఇలాంటి కార్యక్రమాలు మన ఎన్నో జరగాలని ఒంగోలు పట్టణంలో ఒంగోలు స్టేషన్ రైల్వే స్టేషన్ ఆవరణలో మరి ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు, ఈ ర్యాలీ విజయవంతమైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. కొత్త మామిడిపాలెం వద్ద ఉన్న వర్మీ కంపోస్ట్ కేంద్రాన్ని ఐటీసీ అధికారులతో కలిసి ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఘన వ్యర్థ పదార్థాలను వేరు చేసి తరలించడం, పరిశుభ్రతపై ప్రజలను చైతన్యం చేసేందుకు నగరపాలక సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఐటీసీ సంస్థ ప్రతినిధులు వర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ వేరు చేస్తున్న ఘన వ్యర్థ పదార్థాలను వారు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఐటీసీ సంస్థతో పాటు సచివాలయం, మెప్మా సిబ్బందితో కలిసి హోమ్ కంపోస్ట్పై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఐటీసీ డైరెక్టర్ సునీల్ కుమార్, జనరల్ మేనేజర్ ఉమాకాంత్, సుధా తదితరులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒంగోలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూలులో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ సెమినార్లో విద్యార్థుల ఆవిష్కరణలు అబ్బురపరిచాయి. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని 8 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సైన్స్ సెమినార్లో పాల్గొన్నారు. మొత్తం 25 పాఠశాలల నుండి మండల స్థాయిలో ప్రథమ స్థానాల్లో నిలిచిన విద్యార్థులు జిల్లా స్థాయి సైన్స్ సెమినార్కు హాజరయ్యారు. క్వాంటమ్ ఏజ్ బిగిన్స్ పొటెన్షియల్ అండ్ ఛాలెంజెస్ అంశంపై జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించారు. ఈ అంశంపై విద్యార్థుల ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయి. డిఈఓ కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా సైన్స్ అధికారి టి రమేష్ పర్యవేక్షణలో సెమినార్ జరిగింది. ఈ సెమినార్కు న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ సౌరిబాబు, నాగలక్ష్మి వ్యవహరించారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారిని విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్కు పంపించనున్నట్లు జిల్లా సైన్స్ అధికారి రమేష్ తెలిపారు. Significant technological advancements driven by the matter and energy. Quantum age is required to overcome current technological limitations. Mainly Germany, Denmark, Austria and approved India's first quantum reference facility for our development. Quantum computers. Now coming to the main point. That quantum age, artificial intelligence. What is quantum? Very potentials and very answers. My name is Mahesh. I am from ZPHS High School, Korpatna. I am studying 8th class. Today, my challenge is you can know my ideas on quantum age begins potential and challenges. విద్యార్థుల ప్రదర్శనలను జ్యూరీ మెంబర్లు వాళ్ళ యొక్క సెమినార్ని విని వాళ్ళ నుంచి ఇద్దరిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయి పోటీలు విజయవాడలో రేపు జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్వాంటమ్ ఏజ్ బిగిన్స్ పొటెన్షియల్ ఛాలెంజెస్ అనే అంశంపై విద్యార్థులకు నూతన టెక్నాలజీ గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో అంతర్జాతీయంగా క్వాంటమ్ ఈ టాపిక్ని అంతర్జాతీయంగా ఈ అంశాన్ని తీసుకున్నారు. కాబట్టి ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఆ తర్వాత నేషనల్ స్థాయి బెంగళూరులో జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహించడానికి జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ సహకారంతో పూర్తిగా మేము ఏర్పాటు చేస్తున్నాము. మాకు ఇక్కడ జ్యూరీ మెంబర్స్గా కాలేజీ ప్రొఫెసర్స్ వచ్చారు. వాళ్ళందరూ మా సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతమైన మేము భావిస్తాం. ఇక్కడ స్టూడెంట్స్ ఇచ్చేటువంటి ఆ ప్రజెంటేషన్స్ని వాటన్నిటిని మేము జాగ్రత్తగా చూసి వాళ్ళల్లో ప్రథమ, ద్వితీయ బహుమతిని మేము సెలెక్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఆ పోటీలకు పంపించడం జరుగుతుంది. ఇక్కడైతే హై స్కూల్ పిల్లలు 8, 9 తరగతి, 10వ తరగతి చెందిన వారు చక్కగా వాళ్ళు పీపీటీ ప్రజెంటేషన్స్ తీసుకొని వచ్చి ఇంగ్లీష్లో చాలా చక్కగా వాళ్ళు క్వాంటమ్ గురించి, దానివల్ల వచ్చే ఉపయోగాల గురించి, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్లో ఉన్నటువంటి సవాళ్ళ గురించి కూడా చక్కగా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. కాబట్టి స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని ఇక్కడ కండక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఎంతో ప్రోత్సహించి ఈ విధంగా చేయటం అనేది చాలా అభినందనీయము. పిల్లలు కూడా చక్కగా నేర్చుకున్నారు. దాన్ని బట్టి పిల్లలకు కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తారు. జరిగే ఈ కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. సో డిఫరెంట్ పిల్లలు ఏంటంటే నార్మల్గా మేము సాఫ్ట్వేర్కి వెళ్తాం వీటికి అంటారు, కానీ ఎవరు డిఫరెంట్గా ఏదన్నా ఏఐ పరంగా కానీ ఇప్పుడు ప్రజెంట్ మన దాంట్లో ఏఐ ఎక్కువగా ఉంది.
సో దాని మీద ఇంకా వాళ్ళు చెప్పే ఆవిష్కరణలు కానీ వాళ్ళు చెప్పేవి కానీ వాళ్ళు ఒక్కొక్కరికి పాయింట్, ఒకళ్ళైతే మేము సైంటిస్ట్ అవుతాము అని చెప్తున్నారు, సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే పిల్లల్లో టాలెంట్ కూడా బాగా ఐడెంటిఫై అవుతుంది, వాళ్ళకి డిఫరెంట్ వేస్లో వెళ్ళడానికి కూడా చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. విద్యార్థులు తమ ఆలోచనకు రూపం ఇస్తూ స్టెప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను కలెక్టర్ రాజాబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతీ యువకులు ఏర్పాటు చేసిన నృత్యాలను తిలకించారు. యువత తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి యువజనోత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. యువత తమ ఆలోచనతో ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపుతూ విద్యార్థులు రూపొందించిన పరికరాలు వారి ప్రతిభకు నిదర్శనమన్నారు. ఇటువంటి యువజనోత్సవాలలో యువత పాల్గొని తమ ప్రతిభను చాటాలన్నారు. ఎప్పుడైతే లాక్ అయిపోతుంది సిస్టమ్ ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది, ఎందుకంటే కార్ అనేది బ్లాస్ట్ అవుతుంది అందువల్ల ఇంజిన్ మొత్తం కార్ కంపెనీస్ సుమారు 15 కాలేజెస్ నుంచి ఈ డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ యూత్ ఫెస్టివల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క టాలెంట్ని, వాళ్ళు ఉన్నటువంటి ఐడియాస్ని అన్నీ కూడా ప్రదర్శించడానికి, దాన్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. అదేవిధంగా ఈ క్విజ్ కాలేజ్లో ఏర్పాటు చేసినటువంటి ఒక ఎగ్జిబిషన్, సైంటిఫిక్ ఎగ్జిబిషన్ కూడా రావడం జరిగింది. చాలా ఇన్నోవేటివ్గా వీళ్ళంతా స్టూడెంట్స్ అందరూ చేశారు. కాలేజ్ యాజమాన్యం కూడా చాలా బాగా గైడ్ చేస్తున్నారని సందర్భంగా వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. చాలా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇందులో. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో దానికి సొల్యూషన్స్తో కూడినటువంటి టెక్నాలజీని వీళ్ళు అందిస్తున్నారు. సో వీటన్నిటిని కూడా నేను పర్సనల్గా అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని వైబుల్గా ఉన్నాయి, అవి నేసెంట్ స్టేజ్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఫార్ములైజ్ చేసి వాళ్ళకి ఏ విధమైనటువంటి సహకారం ఇవ్వాలా అనేది ఆలోచించి మన స్టెప్ సిఇఓ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఇంటర్ విద్యా మండలి నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఈ నెల 19వ తేదీ ఒంగోలు శ్రీహర్షిని కాలేజీలో HCL కంపెనీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు RIO ఆంజనేయులు వెల్లడించారు. జాబ్ మేళాకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. HCL ఆధ్వర్యంలో ఒంగోలు మంగమూరు డొంక బైపాస్ రోడ్లో ఉన్నటువంటి శ్రీహర్షిని డిగ్రీ కళాశాలలో ఆదివారం 19/10/2025 ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహించబోతున్నాం. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లేనందువల్ల ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇంటర్ విద్యా మండలి HCL ద్వారా ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నాము. టెక్-బీ ప్రోగ్రాంతో పాటు కంపెనీ ఆర్థిక సహాయంతో ఉన్నత చదువులు చదివే అవకాశం కూడా కల్పిస్తుంది. 75% మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై అలాంటి వారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. టెక్-బీ ప్రోగ్రాంకు ఎంపికైన వారికి సంవత్సరంతో పాటు శిక్షణ ఉంటుంది. ఇంటర్న్షిప్ సమయంలో అభ్యర్థికి నెలకు 10,000 రూపాయల చొప్పున స్టైఫండ్ ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారికి సంవత్సరానికి 2,20,000 రూపాయలు మరి జీతంతో ఉద్యోగం లభిస్తుంది. ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు మరి లింక్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో చేసుకోవడానికి వీలు పడకపోతే నేరుగా 19వ తేదీ కళాశాల ఆవరణలో కూడా మరి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ రోజైనా మీరు కళాశాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. HCL కంపెనీ ప్రతినిధి N రాజ్ కుమార్ గారు ఉంటారు. వాళ్ళ సెల్ నెంబర్ 7780323850.
ఈ ఫోన్ నెంబర్కి సంప్రదించవచ్చు. మాతృ మరణాలు, శిశు మరణాల రేటును తగ్గించేందుకు గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కమలశ్రీ అన్నారు. కలెక్టరేట్లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో జిల్లాలోని ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఆడపిల్ల అయినా మగపిల్లలైనా ఇద్దరికీ ఒకే రకమైన హక్కులు ఉంటాయని, వేరువేరుగా ఉండవని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఆడపిల్ల అని తెలిస్తే గర్భంలోనే అణచివేస్తున్నారని, అలాంటి వారికి ఆడపిల్ల పట్ల అవగాహన కల్పిస్తూ శిశు మరణాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. కౌమార దశలో ఉన్న బాలికలకు ఎలాంటి ఆహారాన్ని అందించాలి, వారి మెదడును ఎలా పనిచేసే విధంగా చూడాలనే బాధ్యత కూడా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలపై ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే వారికి సరైన వైద్య సలహాలు అందిస్తూ ఉండాలని తెలిపారు. సమావేశంలో మాస్ మీడియా అధికారి శ్రీనివాసులు, ఆశా నోడల్ అధికారి రాజేశ్వరి, కిల్కారి నోడల్ అధికారి రాజు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. అలాగే ఆడవాళ్ళు అదే అంటారు, ఆడవాళ్ళు మీరు గమనించారు, మగవాళ్ళకి ఒక 2 పనులు ఒకసారి చెప్పండి, ఏదో ఒకటి చేస్తారే 4 విషయాల గురించి ఆలోచించగలిగిన కెపాసిటీ ఇచ్చారు. మగవాళ్ళ జనాల యొక్క ఆలోచనలో మన ప్రకాశం డిస్ట్రిక్ట్ తీసుకుంటే సెక్స్ రేషియో డిఫరెన్స్ ఉంది. 1000 మంది మగపిల్లలకి సేవ్ ద గర్ల్ చైల్డ్ అనే క్యాంపెయిన్ జరుగుతుంది. ఈ క్యాంపెయిన్ అనేది ఏంటంటే ముఖ్యంగా కొన్ని వెనుకబడిన ప్రాంతాలలో ఇంకా కూడా భ్రూణ హత్యలు, శిశు మరణాలు ఇవన్నీ ఆడపిల్లల యొక్క మరణాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజల్లోకి ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతంలో ఉన్న ప్రజలలో, ఆ కుటుంబాలలో దీని మీద ఒక అవగాహన కల్పించడం కోసం ఈ సేవ్ ద గర్ల్ చైల్డ్ అనే క్యాంపెయిన్ చేస్తున్నాము. ఈ ముఖ్యంగా ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రొటెక్ట్ ద గర్ల్ చైల్డ్, ఆడపిల్లలను రక్షించడం కోసం. ముఖ్యంగా ఏంటి, పక్షపాతం లేకుండా ఆడ మగ అనే ఆ వివక్ష లేకుండా ఉండటానికి, అలాగే ఈ భ్రూణ హత్యలు ఇవన్నీ కూడా నివారించడానికి, అలాగే ఆడపిల్లకు కూడా సొసైటీలో హెల్త్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, సేఫ్టీ పరంగా కానీ సమాన హక్కులు ఉండేలాగా ఆ వెనుకబడిన ప్రాంతాలు ఎక్కడైతే ఈ భ్రూణ హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయో ఆ యొక్క ప్రాంత ప్రజలకు వీటి గురించి అవగాహన కల్పించాల్సిందిగా వాళ్ళని కోరుకుంటున్నాము. సో ఇది చాలా వైడ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ డిఫరెన్స్ పోవాలంటే ఈ భ్రూణ హత్యలు ఇవన్నీ కూడా మనం నివారించగలగాలి. సో ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ యొక్క ప్రాంతాల మీద మనం కొంచెం ఫోకస్ చేసి వాళ్ళల్లో ఈ అవగాహన కల్పించామంటే ఈ సెక్స్ రేషియో అనేది మనకి నార్మల్గా మెయింటైన్ అవుతుందని వీళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఆమెకి ఇచ్చే బర్త్ ప్లానింగ్ అంటే ఇంకొక నెలకు ముందు అంటే ఆమె గర్భిణి అని తెలియగలనే ఎక్కడ డెలివరీ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఆమె కాన్పు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళి చూయించుకోవాలి అన్న విషయాల మీద వాళ్ళకి అవగాహన కలిగించడము, వాళ్ళకి తగిన పరీక్షలు, తర్వాత మందులు అవన్నీ ఇవ్వడమే కాకుండా బర్త్ ప్లానింగ్ చేయడము, తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకి ఎటువంటి టీకాలు ఇవ్వాలి, ఆ ఇచ్చే టీకాలన్నీ కూడా ఒక యాప్లో మనము ప్రతి టీకాని కూడా యూవిన్ యాప్ అని ఒకటి వచ్చింది. ఆ యూవిన్ యాప్ ఏంటంటే ఆ బిడ్డకి ఇచ్చే ప్రతి టీకా కూడా దాంట్లో నమోదు చేయిస్తే ఆ బిడ్డకి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ వస్తుంది. ఈ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అని వస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఒంగోలులో కొనసాగుతోంది. రేషన్ దుకాణాల వద్ద తెల్ల రేషన్ కార్డుదారుల వేలిముద్రలు తీసుకుని స్మార్ట్ కార్డులు అందిస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం స్మార్ట్ కార్డులను తీసుకురావడం జరిగిందని 21వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు గొల్లపూడి బాబురావు తెలిపారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశాల మేరకు అర్హులైన వారందరికీ ఈ కార్డులను అందించడం జరుగుతుందన్నారు. ప్రజలకు నమ్మకమైన వ్యవస్థను అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. మన ఒంగోలులో మన ప్రీతమ నాయకులు, మన డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు మొన్న ఇటీవలే అట్టహాసంగా బ్రహ్మాండంగా మరి డీలర్ల అసోసియేషన్ తరఫున మరి ప్రభుత్వ అధికారుల తరఫున ఒక మంచి కార్యక్రమం ఈ స్మార్ట్ కార్డ్స్ ఓపెనింగ్ మన ప్రీతమ మంత్రివర్యులు డోలా బాలవీరంజనేయ స్వామి గారు
మరి ఎమ్మెల్యే గారు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు అట్టహాసంగా మరి కలెక్టర్ గారు, జేసీ గారు, డిఎస్ఓ గారు అందరూ కలిసి, అధికారులు అందరూ కలిసి ఈ బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. మరి ప్రజల నుంచి కూడా మంచి స్పందన. అయ్యా మేము జేబులో పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మాకు బాగుంది కార్డు, మేము పర్సులో పెట్టుకుంటామని మహిళలు చెప్తున్నారు, బస్సులకు ఉపయోగించుకుంటామంటున్నారు. ఎందుకు మరి జెంట్స్ అయితే వాళ్ళు పర్సులో పెట్టుకొని జేబులో పెట్టుకొని మరి ఎక్కడికి వెళ్ళినా మాకు ఒక ఐడి లాగా ఉపయోగపడుతుందని చాలా గొప్పగా చెబుతున్నారు. చీరాల నుండి సూళ్లూరుపేట వరకు విస్తరించి ఉన్న వాసవి క్లబ్ సేవలు విస్తృతంగా జరుగుతున్నాయని వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ చుండూరి గాయత్రి పేర్కొన్నారు. ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షులు భూమా శ్రీనివాసులు ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి దేవస్థానంలో జరిగిన సేవా కార్యక్రమంలో పేద మహిళలకు చీరలు, నిత్యావసర వస్తువులు అందజేశారు. ముందుగా అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మాటూరు రాఘవేంద్రరావు, ఇరుకుల రామకృష్ణ, నీరద, మద్దాలి శివప్రసాదరావు, బియ్యపు సంపత్ కుమార్, తుమ్మపూడి ఏడుకొండలు, చలువాది సత్యనారాయణ, రాధారమణ గుప్తా జన్యం, గుర్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాయిస్ ఇవ్వండి. జై వాసవి, 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 వాసవి మాతా కీ జై, వాసవి మాతా కీ జై, వాసవి, జై వాసవి, జై వాసవి, వాసవి మాతా కీ జై, వాసవి మాతా కీ జై, వాసవి మాతా కీ జై. గవర్నర్ గారి V2058 గవర్నర్ గారి అధికార పర్యటన ఒంగోలు సిటిజన్స్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ పూజా కార్యక్రమంలో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి రావడం జరిగింది. పూజానంతరం అందరినీ ఇక్కడ ఉన్నటువంటి సేవా కార్యక్రమాలకి పూర్తి చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా మనము అంటే వాసవి క్లబ్లో వచ్చేసరికి సభ్యులు ఆర్యవైశ్యులే ఉంటారు, సేవ మాత్రం అందరికీ చేస్తాము అనేది జగమెరిగిన సత్యం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ వాసవి క్లబ్ అయినా సరే అందరికీ సేవలు అందించాలనేటువంటి సదుద్దేశంతో ఉంటారు. దాంట్లో భాగంగానే ఈరోజు నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అద్దంకి, కొర్సెపాడు, పంగలూరు, బల్లికురువ, సంతమాగులూరు మండలాలు తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. బాపట్ల జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి మంద పెంచలయ్య మాదిగా, అద్దంకి పట్టణ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మున్నంగి పౌల్, పాలెపోగు సుబ్బారావు, పూనూరు రమేష్, పూనూరి నెహమయ్య, శ్రీనివాసరావు, మారుతి ప్రసాద్, సురేష్, యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాయ్ గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్షించాలని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాయ్ గారు దళితుడైనందువలన
ఇలాంటి దాడులు పదే పదే జరుగుతూ ఉన్నాయి. మరి ఈ దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కిషోర్ రాకేష్ గారిని వారి మీద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనే సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ మొన్న జిల్లా కలెక్టర్ గారు ప్రతి జిల్లాలో కూడా వినతిపత్రం అందించడం జరిగింది. అందులోనే భాగంగా ఈరోజు ప్రతి మండలం ఎంఆర్ఓ గారికి కూడా వినతిపత్రం అందించడానికి నిరసన కార్యక్రమం తెలుపుకుంటూ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలు మొత్తం కూడా ఈరోజు అద్దంకి మండలానికి ఎంఆర్ఓ ఆఫీస్ గారికి తలరావడం జరిగింది. దాడి వెనుకున్న శక్తుల్ని గుర్తించి ఎమ్మటే వాళ్ళని తగిన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. 45 మంది లబ్ధిదారులకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. దేశాభివృద్ధికి యువత వెన్నుముక అన్న కలెక్టర్ రాజాబాబు. క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో సెప్ ఆధ్వర్యంలో యువజనోత్సవాలు ప్రారంభం. జీజీహెచ్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది పనిచేస్తున్నారన్న సూపరింటెండెంట్ మాణిక్యరావు. చిన్న చిన్న సమస్యలు అధిగమిస్తామని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. శత్రువులపై గెలవడం కన్నా శత్రుత్వం లేకుండా చేసుకోవడం గొప్ప విషయం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.